ఎప్పుడైతే కవిత గారు టిఆర్ఎస్ పార్టీ అని అనౌన్స్ చేశారో ఇక 2 రోజులుగా బీఆర్ఎస్ పార్టీ తన నీచమైన బుద్ధిని బయటపెట్టుకున్నది. ట్విట్టర్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, కవిత గారిని నానా దుర్భాషలాడుతూ బీఆర్ఎస్ కార్యకర్తలు కామెంట్స్ పెడుతున్నారు, పోస్టులు పెడుతున్నారు. పైగా కవిత గారి చిన్న కొడుకు ఫోటో పెట్టి కవిత గారిని ఇష్టానుసారంగా దుర్భాషలాడే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని బట్టే కేటీఆర్ గారు కవిత గారి పట్ల ఎంత విద్వేషంతో ఉన్నాడనేది అర్థమవుతున్నది. కవిత గారు ఆల్రెడీ హింట్ ఇచ్చిండ్రు. 15 రోజుల క్రితం కవిత గారు హింట్ ఇచ్చిండ్రు. ఆ హింటుని ఈ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు కావచ్చు, బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు గ్రహించలేకపోయింది. నిజం చెప్పాలంటే మీకు అంత అక్కస్ ఎందుకు? మీలో తెలంగాణ వాదం లేదు, మాకు టిఆర్ఎస్ పార్టీ అవసరం లేదని మీరే వదిలేసుకున్నారు. మీరు వదిలేసుకున్నాక ఏ పార్టీ ఎవరు పెడితేంది, టిఆర్ఎస్ అనే దాన్ని ఎవరు హ్యాండిల్ చేస్తేంది, టిఆర్ఎస్ అనే పార్టీని ఎవరు ఓన్ చేసుకుంటే ఏంది? ఇన్ని దుర్భాషల వ్యక్తిగతంగా ఇంత వణుకెందుకు మీకు? ఒకవైపు కేసీఆర్ గారి మీద ప్రేమ చూపిస్తున్నట్టు నటిస్తూనే ఇష్టానుసారంగా కవిత గారిని తిడుతున్నారు. ఇది బీఆర్ఎస్లో అభద్రత భావానికి నిదర్శనమని చెప్పాలి. బీఆర్ఎస్కి భారీ నష్టం కలుగుతుంది అనే ఒకే ఒక్క కంగారుతోటి, భయంతో కేటీఆర్ గారు తన పెదబానిస అయిన, తన పెదపాలేరైన బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జీలకు ఇష్టానుసారంగా కవిత గారి మీద దుర్భాషలాడండి అని ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు అయిపోయింది. సరే, మీరు దుర్భాషలాడుతున్నారు, బూతులు తిడుతున్నారు, కవిత గారి మీద ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు కదా. కానీ మీరు ఒక మంచి పనే చేసింది. 2 రోజులుగా కవిత గారిని కావచ్చు, టిఆర్ఎస్ పార్టీని కావచ్చు, తెలంగాణ ప్రజలకు ఫ్రీగా పబ్లిసిటీ చేసింది. మీరు ఈ విషయంలో మిమ్మల్ని ఒప్పుకోవచ్చు. అసలు రాజకీయంలో ఇంతగా దిగజారి ఒక సొంత చెల్లి మీద విమర్శలు గుప్పిస్తారని నేనెప్పుడు ఊహించలే. నువ్వు ఏ టిఆర్ఎస్ హ్యాండిల్ చూడు, ఏ బీఆర్ఎస్ హ్యాండిల్ చూడు, కవిత గారిని దుర్భాషలాడడానికే 2 రోజులుగా పోస్టులు పెట్టిండు. ఇంత భయం ఎందుకు? సారే కావాలంటున్నారు, కారే రావాలంటున్నారు అని కాన్ఫిడెన్స్ తోటి ఉన్నారు కదా మీరు. మరి గంత కాన్ఫిడెన్స్ ఉన్నాక మళ్ళీ ఈ కంగారు ఎందుకు? అంత కంగారు ఎందుకు? ఇష్టానుసారంగా మాట్లాడడం ఎందుకు? మీ స్థాయిని మీరు దిగజార్చుకోవడం ఎందుకు? స్వయంగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టలేదు, కానీ ఇంట్లో కూర్చొనే వాళ్ళు కవిత గారిని డీగ్రేడ్ చేయాలని ఆ పార్టీకి, ఆ పార్టీ కార్యకర్తలకు, ఆ పార్టీ సోషల్ మీడియాకు ఆదేశాలు జారీ చేసింది. అందుకే నిన్న ఇష్టానుసారంగా ఇట్లా ఫేస్బుక్ ఓపెన్ చేస్తే కవిత గారి మీద తిట్ల దండకం, భూత్ పురాణం, అది వ్యక్తిగతంగా ఎవరెవరైతే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారో మీ ఇంట్లో మహిళలు ఉన్నారనేది మర్చిపోకండి. సాటి మహిళను మీరు తిడితే మీ ఇంట్లో అవే తిట్లు చెల్లికో, భార్యకో, అక్కకో, అమ్మకో వర్తిస్తాయి అనేది గుర్తుంచుకోండి. బూతులు జారడం, దుర్భాషలు మాట్లాడడం రాజకీయ పరిణితి కాదు, రాజకీయ భాష కాదు. విమర్శకు ప్రతి విమర్శ చేయండి, స్వాగతిస్తాం. అది ఎట్లా? పద్ధతి ప్రకారం మాట్లాడండి, రాజకీయ భాష ఉపయోగించి మాట్లాడండి.
కానీ ఆ నుండి రౌతి వరకు మేము ఇష్టం ఉన్నట్టు మాట్లాడతామంటే మీ ఇంట్లో కూడా అదే మహిళలు ఉంటారు. మీకు కూడా ఒక మహిళనే పురుడు పోసిందనేది గుర్తుంచుకోండి. మిమ్మల్ని కూడా ఒక మహిళనే కన్నదనేది గుర్తుంచుకోండి. రాజకీయం పర్సనల్గా తీసుకోవద్దు, వ్యక్తిగతంగా రాజకీయాన్ని తలకెక్కించుకోవద్దు. అదొక సిద్ధాంతపరమైన ఆలోచన అనేది అర్థం చేసుకోండి. ఎవరు కూడా ఎవరి మీద బూతులు జరగకూడదు. కేటీఆర్ గారి ఇంట్లో మహిళలు ఉన్నారు, కేసీఆర్ గారి ఇంట్లో మహిళలు ఉన్నారు, బీఆర్ఎస్ కార్యకర్తల ఇండ్లల్లో మహిళలు ఉన్నారు. మిమ్మల్ని ఎవరిని కూడా మేము వ్యక్తిగతంగా మాటలు జారం, వ్యక్తిగతంగా దూషించం. కానీ మీరు పార్టీ పెట్టిందో లేదో మీరు మానసికమైన దాడి చేయాలనే ఒక క్రూరత్వమైన ఆలోచనలో ఉన్నారు. ఈ మానసికమైన దాడికి, ఈ క్రూరమైన దాడికి భయపడేది లేదు. కానీ మీ సంస్కారాన్ని కోల్పోవద్దు, మీకున్న ఆలోచనలు కోల్పోయి ఇష్టానుసారంగా కవిత గారి మీద బూతులు జారొద్దు అనేది మరొకసారి మీకు హెచ్చరిస్తున్నా. అంటే ఒక మహిళ నాయకత్వంలో పార్టీ రావడమే పాపం అయిపోయిందా? ఒక మహిళ కేటీఆర్కి సమానంగా, కేసీఆర్ గారికి సమానంగా పార్టీ పెట్టి నేను నాయకురాల్ని అని ప్రకటించుకోవడమే పాపమైందా? మహిళలకు తెలంగాణలో ఆ స్వేచ్ఛ లేదా? మహిళలు పార్టీ పెట్టుకోకూడదా? మహిళలు సీఎం కాకూడదా? సీఎం కావాలని ఏదైనా మహిళా పార్టీ పెడితే ఇట్లా దుర్భాషలాడతారా? కేటీఆర్ గారు మీ సంస్కారం ఇదేనా మీరు 33% మహిళలకు మేము రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని చెప్పేది? మీ సొంత చెల్లి మీదనే ఇంత క్రూరమైన దాడి చేపిస్తున్నారు కదా. మీ సొంత చెల్లి కవిత గారినే ఇంత అవహేళనకు గురి చేయాలని చూస్తున్నారు కదా. ఇది మీ కుసంస్కారం కాదా? ఇది మీ మరుగుజ్జ తనం కాదా? మీ మరుగుజ్జు ఆలోచనలకు ఇవి ఉదాహరణలు కాదా? ఇప్పటికైనా మీ బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జీలకు, సోషల్ మీడియాకు చెప్పండి, కవిత గారి మీద దుర్భాషలు కాదు మనం ఆడవలసింది, కవిత గారి విధానాలు నచ్చకపోతే వ్యతిరేకించండి అని చెప్పండి. అంతేగాని ఇష్టానుసారంగా నోటికేదొస్తే అది మాట్లాడి, చేతికి ఏది దొరికితే ఆ పదాలు రాసి ఇష్టానుసారంగా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మరింత దిగజారిపోయి పాతాళానికి పడిపోతుంది అనేది కూడా మేము హెచ్చరిస్తున్నాం.